మనము ఇన్వెస్ట్మెంట్ దేనిలో చేసినా సరే హైప్ను చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయినా కానివ్వండి, హైప్ను చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. దానికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ చేయాలి, మార్కెట్ సినారియోస్ అర్థం చేసుకోవాలి, ఫ్యూచర్లో దాని గ్రోత్ ఎలా ఉంటుందో మనము ఫర్దర్గా అనాలిసిస్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు మనం మాట్లాడబోయే కంపెనీ బెస్ట్ ఎగ్జాంపుల్. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా హైప్ను చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన ఎలా లాసెస్ అయ్యారో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ కంపెనీ లాసెస్ మాత్రమే కాదు ప్రాఫిట్స్ని కూడా ఇచ్చింది. అయితే లాసెస్ ఎప్పుడు ఇచ్చింది, ప్రాఫిట్స్ని ఎప్పుడు ఇచ్చింది అనేది ఇప్పుడు నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ అనేది రెగ్యులర్గా రావాలి అంటే మీరు లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్న కంపెనీ ఏంటంటే రిలయన్స్ పవర్. రిలయన్స్ పవర్ ఐపీఓ లిస్ట్ అవుతుంది అన్న టైంలో ఎంత హైప్ ఉండేదనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. అసలు వేరే లెవెల్లో హైప్ అయితే ఉండేది. అయితే అక్కడ నుంచి కూడా ఈ కంపెనీ ఎలా డౌన్ఫాల్ అయింది, డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కమ్బ్యాక్ ఎలా ఇచ్చింది, ఈ మొత్తం కూడా మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాం. ముందుగా ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ ఎంట్రీ కోసం అయితే మాట్లాడదాం. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న టైంలో చాలా మంచి హైప్ అయితే ఉందని చెప్పాను కదండి. సో ఈ కంపెనీ 2008 ఫిబ్రవరిలో బిఎస్సిలో అయితే లిస్ట్ అవడం అయితే జరిగింది. ఈ కంపెనీ అరౌండ్ 11,563 crores రైట్ చేయడానికి అయితే రెడీ అయితే అయ్యింది. అయితే ఆ టైంలో ఐపీఓలో లిస్ట్ అవుతున్న టైంలో చూసుకుంటే ఇది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఐపీఓగా అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే చాలా కంపెనీస్ వచ్చేసాయి, బట్ ఆ టైంలో చూసుకుంటే మాత్రం ఈ కంపెనీ లిస్ట్ అవుతున్న టైంలో ఇదే బిగ్గెస్ట్ ఐపీఓ అండ్ మంచి హైప్ కూడా ఉంది. అయితే ఈ కంపెనీకి సంబంధించిన ఒక షేర్ని ఐపీఓ టైంలో 450 రూపీస్కి అయితే ఆఫర్ చేస్తారు. ఎవరైతే మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి 430 రూపీస్కి అయితే ఆఫర్ చేయడం అయితే జరిగింది. ఈ కంపెనీ లిస్టింగ్ టైంలో అయితే ఓవర్ సబ్స్క్రైబర్డ్ అవ్వడం వల్ల నియర్లీ 73 times ఓవర్ సబ్స్క్రిప్షన్ వలన ఈ కంపెనీ లిస్టింగ్ టైంలో 543 రూపీస్ రేంజ్లో, అంటే ఎవరైతే ఐపీఓ టైంలో ఈ కంపెనీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్స్ అయితే కొన్ని మినిట్స్ అయితే కనిపించుంటాయి. ఎందుకు అంటే ఈ కంపెనీ ఆఫర్ ఎంత చేసింది 430 రూపీస్కు, కానీ లిస్ట్ అయింది ఎంత అంటే 547 రూపీస్కి అయితే లిస్ట్ అయింది. కానీ ఫ్రెండ్స్, ఆ ప్రాఫిట్స్ ఎంత టైం కూడా కనిపించలేదు. ఎందుకంటే ఈ కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ అనేది క్లోజింగ్ ఎంతకైందంటే 372 రూపీస్. అంటే ఎవరైతే మార్కెట్ ఓపెనింగ్ టైంలో ప్రాఫిట్స్ చూసారో మార్కెట్ క్లోజింగ్ టైంలో లాసెస్ కూడా చూడడం అయితే జరిగింది. సో ఐపీఓ టైంలో మంచి హైప్ ఉంది, ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది, అండ్ లిస్టింగ్ డే కూడా మంచిగా ప్రాఫిట్స్లోనే లిస్ట్ అయింది. కానీ క్లోజింగ్ టైంలో మాత్రం 372 రూపీస్కి అయితే క్లోజ్ అయింది. సో ఎవరైతే ఈ కంపెనీలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి లాసెస్ అనేవి కనిపించే అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ లాసెస్ కనిపించిన తర్వాత అనిల్ అంబానీ గారు ఏం చేశారంటే, చాలామంది ఇన్వెస్టర్స్ బాగా లాసెస్ అయ్యారని చెప్పి తను 3:5 రేషియోలో బోనస్ షేర్స్ని ఇష్యూ చేశారు లాసెస్ తగ్గించడానికి. అయితే ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది కొంతవరకు సపోర్ట్ చేసినా ఓవరాల్గా అయితే లాసెస్ అనేవి తగ్గించలేకపోయారు. సో ఇది ఐపీఓ టైంలో జరిగినది. మరి ఆ తర్వాత ఈ కంపెనీ పరిస్థితి ఏంటి? ఐపీఓ టైంలో ఓకే బాగానే పాజిటివ్గా లిస్ట్ అయింది, తర్వాత లాసెస్లో అయితే క్లోజ్ అయింది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఈ కంపెనీ కంప్లీట్గా ఫెయిల్యూర్ అవడం అయితే జరిగింది. మరి ఆ ఫెయిల్యూర్ ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఈ కంపెనీ ఫెయిల్యూర్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ప్రాజెక్ట్స్ డిలే. ఏ కంపెనీ అయినా కావచ్చు, ఆ కంపెనీ చేస్తున్న బిజినెస్ పరంగా ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి మంచిగా ఇన్ టైంలో చేస్తూ ఉంటేనే ఆ కంపెనీ యొక్క బిజినెస్ పెరుగుతుంది. కానీ ఈ కంపెనీ యొక్క 12 అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ప్లాన్ చేశారు కదండి, అవి ఎగ్జిక్యూషన్లో ఫెయిల్యూర్ అవ్వడం అయితే జరిగింది. ఇది మెయిన్ ఇంపాక్ట్ని అయితే చూపించిందని అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు ఐపీఓ టైంలో ఈ కంపెనీకి ఆపరేషనల్ అసెట్స్ అనేవి లేవు. సో ఇది కూడా ఇన్వెస్టర్స్లో భయాన్ని అయితే ఇంకా కొంచెం పెంచింది. దీంతోపాటు ఈ కంపెనీ ఎస్ బ్యాంక్ దగ్గర లోన్స్ తీసుకోవడం, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది పే చేస్తూ ఉండడం వలన
అప్పులు కూడా బాగా పెరగడం అయితే జరిగింది. ఏ కంపెనీకైనా సరే అప్పులు బాగా పెరుగుతున్నాయి అంటే అది ఎప్పటికైనా ఆ కంపెనీ పైన ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇన్వెస్టర్స్ కూడా ఇదే ఆలోచించడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటుగా సోలార్ కార్పొరేషన్ ఇండియా ఈ కంపెనీని బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందంటే ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ ఇష్యూ చేయడం వల్ల 3 years కూడా బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఒక పెద్ద ఇంపాక్ట్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ కంపెనీ ఎలా క్రాష్ అయిందంటే 450 రూపీస్లో IPO టైంలో ఎంటర్ అయింది కదండి. అక్కడ నుంచి కోవిడ్ టైంకి వచ్చేసరికి ₹1.70 ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది పడిపోయింది. 450 రూపీస్ ఎక్కడుంది, ₹1.70 ఎక్కడుంది. సో 450 రూపాయలకి ఒక షేర్ కొనే టైంలో కోవిడ్ టైంకి వచ్చేసరికి ₹1.70 మనకి ఒక షేర్ అనేది దొరికింది. అంటే ఎవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎంతలా లాస్ అయ్యారో మీరే ఆలోచించండి. అందుకే మనం హైప్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, కంపెనీ కోసం కంప్లీట్గా మనకి నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రిలయన్స్ పవర్గా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టాక్ అయితే బాగా క్రాష్ అయింది. ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లాసెస్ అవ్వడం, అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడం కూడా అయితే జరిగింది. రిలయన్స్ పవర్ బ్రాండ్ ఆల్మోస్ట్ వ్యానిష్ అయింది. అనిల్ అంబానీ గ్రూప్కున్న ట్రస్ట్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోవడం కూడా జరిగింది. సో ఇక్కడి వరకు మనం తెలుసుకున్నదంతా ఏంటంటే కంపెనీ ఫెయిల్యూర్ అవడానికి మెయిన్ రీజన్స్ కంపెనీ చేస్తున్న బిజినెస్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే డిలే అవ్వడం, ఇన్ టైంలో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోయారో ఈ కంపెనీ పతనానికి ఇదొక వన్ ఆఫ్ ద రీజన్గా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్ ఇంపాక్ట్ కూడా ఈ కంపెనీపై పడింది అని అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సెబీ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కంపెనీపై అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ బ్యాంక్ బాండ్ ఫ్రాడ్ తర్వాత సెబీ సెటిల్మెంట్ ప్రపోజల్ కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. 208 million ఇన్వెస్టర్స్ అయితే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ యాక్షన్స్ వల్ల లాస్ అవడం జరిగింది. ఈడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఈ కంపెనీ పైన. మార్కెట్ వైడ్గా కూడా ఈ కంపెనీ పైన చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది కనిపించింది అని అయితే మనము చెప్పుకోవాలి. రెగ్యులేటరీ బాడీస్ కూడా రిలయన్స్ పవర్ని ఇంటెన్షన్గా అబ్జర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ కంపెనీలో జరిగిన ఫ్రాడ్స్ ఇవన్నీ ఉన్నాయో అక్కడ నుంచి కూడా ఈ కంపెనీ పైన కంప్లీట్ ఫోకస్ అయితే పెట్టారు. సో ఇక్కడ వరకు మనం తెలుసుకుంది ఏంటంటే ఒక కంపెనీ హైప్ను చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకు అంటే IPO టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ఎంతలా లాస్ అయ్యారు అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇంతలా పడిన తర్వాత కూడా ఒక మనిషి ఎంత స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ ఇవ్వచ్చు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పాలి. ఎందుకంటే ఈ కంపెనీ ఆల్మోస్ట్ పతనం అయిపోయింది అని అయితే మనకు తెలిసింది. కానీ ఈ కంపెనీ ఇప్పుడు రీసెంట్ టైంలో ఎలా సక్సెస్ అయింది, దీని యొక్క టర్న్ అరౌండ్ స్టోరీ కోసం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికోసం తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందా, నచ్చిందా? నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ చేయాలనుకుంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది చాలా అవసరం. మనమైతే ఏంజల్ వన్లో సబ్ బ్రోకర్గా, LS Blueలో కూడా సబ్ బ్రోకర్గా వర్క్ చేస్తున్నాం. సో వీళ్ళిద్దరు కూడా మీకు ఫ్రీగానే డీమ్యాట్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ వాట్ ఎవర్ మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు అండి. సో ఎవరికైనా సరే ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఓపెన్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మన ఛానల్ నుంచి మనం ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తాము. అండ్ దీంతోపాటు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అందులో జాయిన్ అయిపోండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మీకు డైలీ అప్డేట్స్ అనేవి ఫ్రీగా అయితే మేము ప్రొవైడ్ అయితే చేస్తాము. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీ అయితే చూద్దామండి. ఈ కంపెనీ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. ఏ కంపెనీకైనా సరే అప్పు ఎక్కువగా ఉంది అంటే అది ఎప్పటికైనా నెగిటివ్గానే ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ కంపెనీలో కూడా అదే జరిగింది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే 2024 కల్లా బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా వీళ్ళు క్లియర్ అయితే చేశారు. వీళ్ళు చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్యాంక్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్ అన్నీ క్లియర్ చేసి అప్పును తగ్గించుకోవడం అయితే జరిగింది.
ఆ తర్వాత ఏం జరిగింది, ఫినాన్షియల్ 25లో ఈ కంపెనీకి 2,948 కోట్లు ప్రాఫిట్ అనేది కనిపించింది. ఎప్పుడు లాసెస్ని పోషిస్తే ఈ కంపెనీ ప్రాఫిట్స్లో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది అని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎబిడా మార్జిన్ అనేది 9% నుంచి 30%కి ఇంక్రీజ్ అయింది. సో ఇది కూడా పాజిటివ్ థింగ్గా అయితే మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత సోలార్ ప్లస్ బ్యాటరీ ప్రాజెక్ట్స్ అనేవి కంపెనీకి అయితే రావడం అయితే జరిగాయి. 930 మెగావాట్స్ సోలార్ ప్లస్ 1860 మెగావాట్స్ హవర్ బ్యాటరీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి కంపెనీ చేతిలో ఉండడం అండ్ 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా వీళ్ళు చేయడం అయితే జరిగింది. అండ్ 25 ఇయర్స్ అగ్రిమెంట్ జరిగింది. సోలార్ కార్పొరేషన్ ఇండియా రిలేటెడ్గా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కూడా వీళ్ళు 25 ఇయర్స్ అయితే చేసుకున్నారండి. ఒక యూనిట్కి ₹3.53 అయితే వీళ్ళు అగ్రిమెంట్లో అయితే డిసైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీ ఎంతలా ఫాలో అయినప్పటికీ ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానిపైన అయితే వీళ్ళు బాగానే ఫోకస్ చేశారు అని అయితే మనకు అర్థమైంది. సో మెయిన్గా ఇంపాక్ట్ ఎక్కడవుతుంది, అప్పు వలన. సో ఆ అప్పును తగ్గించుకోవడానికి వీళ్ళు మెయిన్గా అయితే ఫోకస్ అయితే చేశారు. అండ్ అప్పును కూడా తగ్గించుకోవడం వల్ల వీళ్ళు మంచిగా సక్సెస్ అయితే అయ్యారు అని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో క్లీన్ ఎనర్జీలో రిలయన్స్ పవర్ అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రెజెంట్ చేస్తుంది. ఏషియా లార్జెస్ట్ సోలార్ ప్లస్ బ్యాటరీ ప్రాజెక్ట్ని వీళ్ళు విన్ కూడా అయ్యారు. సో ఇది కూడా పాజిటివ్గానే మనమైతే చూడవలసి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అండ్ రెవెన్యూ స్ట్రీమ్స్ కోసం అయితే మాట్లాడదామండి. పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియాతో అయితే జరిగింది. సో ఇది మనం పాజిటివ్గా చూడాలి. వీళ్ళు సర్ప్లస్ పవర్ని డైరెక్ట్గా అయితే సెల్ చేస్తూ ఉన్నారు. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ వీళ్ళ ఉన్నాయి. అండ్ ఈ కంపెనీకి ఇంకోటి మనం పాజిటివ్గా చూడాల్సింది ఏంటంటే డైవర్సిఫికేషన్. ఇది కంపెనీ కాదు, మన లైఫ్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఓన్లీ స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు. ఆ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు, డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ కంపెనీస్లో మనము మంచిగా ఎనాలిసిస్ చేసి డైవర్సిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక దాంట్లో మనం బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో లాసెస్ వస్తే మనము ముందుగా జీరో అవుతాం. అలాంటి పరిస్థితి మనకి రాకూడదంటే డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా ఓన్లీ స్టాక్ మార్కెటే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేదంటే గోల్డ్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇలా మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా చెయ్యాలి. అలానే ఈ కంపెనీ కూడా ఏం చేసిందంటే డైవర్సిఫికేషన్ చేసుకోండి. థర్మల్, హైడ్రో, సోలార్, విండ్ రిలేటెడ్గా వీళ్ళు బిజినెస్ అయితే చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం పాజిటివ్గానే చూడవలసి ఉంటుంది. అండ్ దీనివలన వీళ్ళకి స్టేబుల్గా ఇన్కమ్ అనేది రావడం అయితే జరుగుతుంది. వీళ్ళు చేసిన డైవర్సిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే స్టేబుల్ ఇన్కమ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రెజెంట్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ విజన్ కోసం మనం మాట్లాడుకుంటే ఈ కంపెనీ 18,000 crores ఫండ్ అని అయితే రైజింగ్ చేస్తుంది. ఎందుకంటే డిఫెన్స్, ఎయిర్ స్పేస్ అండ్ రెన్యూబుల్స్ రిలేటెడ్గా వీళ్ళు 18,000 crores అయితే ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీకి 6,500 కోట్లు ఆంధ్రప్రదేశ్లో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వీళ్ళు ప్లానింగ్ అయితే చేశారు. అండ్ దీంతోపాటు 5.3 జిగావాట్స్ కెపాసిటీ ప్లస్ 3.3 జిగావాట్స్ హవర్ బ్యాటరీ పైప్ లైన్ని వీళ్ళు ప్లాన్ చేశారు. జీరో బ్యాంక్ డెట్, ఆల్రెడీ బ్యాంక్ లోన్స్ అన్ని కూడా వీళ్ళు క్లియర్ చేసుకున్నారు. స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో కూడా ఈ కంపెనీకి అయితే ఉంది అని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కంపెనీకి చాలా బ్రోకర్స్ కూడా టార్గెట్స్ అయితే ఇస్తున్నారు. అది మీరు ఫర్దర్గా అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మీరైతే డిసైడ్ చేసుకోవాలి. ఒకరు చెప్పారు కదా అని చెప్పి బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ చేయకూడదు. అది మనము ఈ కంపెనీ నుంచి నేర్చుకోవాలి. ఈ కంపెనీ కోసం చాలామంది కూడా టార్గెట్స్ అని అవి ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ మీ తరపున మీరు అనాలిసిస్ చేసిన తర్వాతనే మీరు ఏ కంపెనీలో అయినా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయవలసి ఉంటుంది. సో కంపెనీ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే కంపెనీ విజన్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా ఉంది. క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ గ్లోబల్ ఎక్స్పెన్షన్, షేర్ హోల్డర్స్కి లాంగ్ టర్మ్ పొటెన్షియల్ అయితే ఉంది అని అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా కన్క్లూజన్ మనం మాట్లాడుకుంటే ఈ కంపెనీ యొక్క రిస్క్లు ఏంటి, పాజిటివ్స్ ఏంటి మనం చూసుకుంటే రెగ్యులేటరీ స్క్రూట్నీ అయితే రిస్క్ ఉంది. పాస్ట్ రెప్యుటేషన్
అంటే ఇంతకుముందు ఈ కంపెనీలో లాస్ అయిన ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, పాస్ట్లో ఈ కంపెనీ రిలేటెడ్గా ఏం జరిగింది, ఎన్ని ఫ్రాడ్స్ జరిగాయి, ఇదంతా ఉంది కదా. సో ఒకసారి రెప్యుటేషన్ పోయిన తర్వాత డెఫినెట్లీ అది ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా మనం రిస్క్గానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరి పాజిటివ్స్ ఏంటి? ఒకప్పుడు ఈ కంపెనీకి లోన్స్ అనేవి అన్లిమిటెడ్గా అప్పు అయితే ఎక్కువగా ఉండేది, బట్ ఇప్పుడైతే డెట్ ఫ్రీ కంపెనీ, పాజిటివ్గా చూడాలి. గ్రీన్ ఎనర్జీ పైన ఫోకస్ చేస్తుంది, పాజిటివ్గా చూడాలి. ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ కూడా ఈ కంపెనీకి ఉంది కాబట్టి దీన్ని కూడా మనం పాజిటివ్గానే చూడవలసి ఉంటుంది. ఇక స్టాక్ అనేది స్పెక్యులేటివ్గా ఉంటుంది, బట్ ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక ఆపర్చునిటీగా అయితే మనము చూడవలసి ఉంటుంది. ఇక ఈ రిలయన్స్ పవర్ స్టోరీ ఎలా ఉందంటే ఇది ఒక కార్పొరేట్ రోలర్ కోస్టర్లో అయితే ఉంది. ఎందుకంటే ఐపీఓ హైప్ అవ్వచ్చు, డౌన్ఫాల్ అవ్వచ్చు, ఇప్పుడు వీళ్ళు గ్రీన్ ఎనర్జీ వైపు వీళ్ళు మళ్ళీ స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వడం అవ్వచ్చు. ఇలా మనకి చాలా ట్విస్ట్లు అయితే ఈ కంపెనీలో అయితే కనిపిస్తున్నాయని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ కంపెనీ రిలేటెడ్గా మీ ఒపీనియన్ అంటే కామెంట్లో అయితే షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకునే విధంగా మీలో ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ అవసరం. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మన ఛానల్ నుంచి మీకు కంప్లీట్ సపోర్ట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తాము. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.